ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకును జబ్బార్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఆయన స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం అన్నారు. కోదాడలో ముస్లింల సంక్షేమానికి తాను, తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ముస్లింల షాదీఖానాకు 3 కోట్లు, ఈద్గాకు 2 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ముస్లింలు చదువుకొని అభివృద్ధి చెందాలన్నారు. ముస్లిం యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జబ్బార్ తనకు మంచి మిత్రుడని, జబ్బార్ పైదలకు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, మాజీ సర్పంచులు ఎర్నేని బాబు, పారా సీతయ్య, అల్తాఫ్ హుస్సేన్, చింతలపాటి శ్రీనివాస్, ఈదుల కృష్ణయ్య, బాగ్దాద్, బాజన్, కౌన్సిలర్లు షాబుద్దీన్, షఫీ, మైనారిటీ నాయకులు యజాజ్, మహిమూద్, జానీ, షమ్మీ, అలీభాయ్, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిదలీ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ శంకర్ నాయక్, కమిషనర్ రమాదేవి